తిరుపతిలో ఈ నెల 3 నుంచి 7 వరకు జరగనున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కానున్నందున తుడా అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. 30 కోట్ల రూపాయలతో రహదారుల విస్తరణ, సుందరీకరణ, ఫుట్పాత్ల నిర్మాణం, విద్యుత్ దీపాలంకరణ పనులు చేశారు. నగరపాలక సంస్థతో పాటు తీతీదే ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటోంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతి వేదికగా జరుగుతున్న 104వ జాతీయ స్థాయి విజ్ఞాన వేడుకకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తిరుపతి నగరపాలక సంస్థ, తిరుపతి నగర ప్రాంత అభివృద్ధి సంస్థ తుడా పరిధిలో చేపట్టిన సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నగరంలో ప్రధాన రహదారుల వెంట తిరుపతి నగర విశిష్టత ఉట్టిపడే చిత్రాలు గీశారు. సదస్సు జరిగే వేడుకలకు వెళ్లే దారులకు ఇరువైపులా గోడలపై శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించే బొమ్మలు వేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న శాస్త్రవేత్తల చిత్రాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ప్రధాని మోదీ నినాదాలైన స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కలలను సాకారం చేసే పెయింటింగ్లు వేస్తున్నారు. నగరాన్ని పోస్టల్ రహిత ప్రాంతాలుగా కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. కొన్ని మార్గాలను హరితవీధిగా నామకరణం చేశారు. పూర్తి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు నాటుతున్నారు. రహదారి విభాగినులు, కూడళ్లలో పచ్చగడ్డి పరిచే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అతిథులు ప్రాంతాలను సులభంగా గుర్తించేందుకు తెలుగు, ఆంగ్ల భాషల్లో సూచికలను ఏర్పాటు చేశారు. రహదారులకు మరమ్మతులు చేశారు. ప్రధాన మార్గాల్లో హైమాక్స్ విద్యుత్ దీపాలను అమర్చారు. సుందరీకరణ ఏర్పాట్లతో తిరునగరి ఆహ్లాదకర వాతావరణంతో కొత్త శోభ సంతరించుకుంది. తిరుపతిలో 9 రోడ్లు మనమే మెయింటైన్ చేస్తా ఉన్నాం. దానికి ఈ మధ్యకాలంలో 13.5 కోట్ల వరకు మనం వెచ్చించడం జరిగింది. ఇవే కాకుండా తిరుపతిలో ఉన్న రోడ్స్ లో మీడియన్స్ ఉంటాయి. 27 కిలోమీటర్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఫారెస్ట్ విభాగం వారు వాటిని మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇవే కాకుండా తిరుపతిలో లైటింగ్ కూడా ఈ మెయిన్ రోడ్స్ లోనిట్లో కూడా LED లైటింగ్స్ అన్ని మనం పెట్టడం జరిగింది. ఒక 10 ఆర్చెస్ని ఆధునీకరిస్తున్నాం. ఒక 5 బస్ షెల్టర్ని ఆధునీకరిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మిగతా ఆర్గనైజేషన్స్ కూడా మనం ఏ విధమైన సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందో అదంతా కూడా మనం కలగజేస్తూ ఉన్నాం. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించిన ఆ స్థాయిలో ఆధునిక వసతులేవీ సమకూరలేదు. ఇస్కా నేపథ్యంలో ప్రస్తుతం సరికొత్త హంగులు అద్దుకుంటోంది. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల్లో ప్రముఖులు, శాస్త్రవేత్తలు విమానాల ద్వారానే రానున్నందున పనులు వేగవంతం చేశారు. విమానాశ్రయం చుట్టూ పచ్చదనాన్ని పరిచారు. విమానాశ్రయం నుంచి నగరానికి చేరుకుని కరకంబాడి, ఉప్పరపల్లి రహదారులను సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అతిథులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను అధికారులు మెరుగుపరుస్తున్నారు.